మంజుల గారు ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకా ఏమి లేదన్నా, మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలదని నా కోరిక. ఇంత స్వాట్ గా ఉంటే వాళ్ళు మన మాట వినరన్నా. ఆయన తేనెపూసి కత్తిలాగా మాట్లాడుతున్నాడు, మీరు అదేలాగా ఉండాలని నేను. టిఎస్ కుమార్ గారు వాడు బుద్ధి అట్లా ఉంటదమ్మా. వాడు ఒక మేకవన్న పులి అంటారు చూసా, అదనమాట వాడు. నేను అడిగి తప్పు చేసిన, నేను ఇంకా అందరిలా కాదు కాబట్టి అడిగి రండి బాబు అన్న. ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఈ లుచ్చానా కొడుకులను అడగాల్సిన అవసరం మీకు లేదు సార్. మీరు ఏం చేయండి. అది ఈడవాడు బొంగుగాడు, ఈయన అడగడానికి ఈడవాడు టిఎస్ కుమార్ గాడు అన్నాడు. పెద్ద పోటుగాడ ముష్టి నా కొడుకాడు, ఎందుకంటే సాడిస్ట్ సైకోగాడు అండి యెహోవాగాడు. క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఒక మత పిచ్చి పట్టినటువంటి లుచ్చా లంజా కొడుకులు అనమాట. ఈ లంజా కొడుకుల్ని మనం ఎలాగంటే ఒక చిన్న పావునైనా పెద్ద కరెక్ట్ కొట్టాలి. ఈ లంజా కొడుకుల్ని దగ్గరకు కూడా రానివ్వడు మనం. అర్థమైందా? లంజా కొడుకులు అనమాట. మీకు అర్థం కాదు. ఏదైనా కరువు కాటకాలు వచ్చినాయి అనుకోండి, వీడు ఉండే వైజాగ్ లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, వీడి పెళ్ళాన్ని తీసుకెళ్లి అమ్మాయి దగ్గర పడుకోబెడతాడు, లేదా మీ దగ్గర కూడా పడుకోబెడతాడు టిఎస్ కుమార్ అనేవాడు డబ్బులు. తర్వాత ఈ పిల్లల్ని కూడా బండకేసి బాది, పిల్లల్ని బండకేసి బాధవాడి ధన్యుడు అని ఉంటుంది బైబిల్లో. అట్లా బండకేసి బాది తర్వాత వాడి పిల్లల మాంసాన్ని వాడే తింటాడు అనమాట వాడు. అలాంటి లుచ్చా లంజా కొడుకుతో మనం ఏంటండి మాట్లాడేది? అసలు మనం అసలు చెప్పాడు ఇట్లా. వాడు బొంగు చెప్పాడు. ఎక్కడ చెప్పాడంటే అసలు ఈ లంజాగొడికి బైబిలే సరిగా రాదు. ఈ లంజాగొడికి ఇంకా మళ్ళీ మహాభారతంలోకి వెళ్తాడా ఈ అమ్మని దెంగ లంజాగొడుకు, లంజాగొడుకు. కొద్దిగా నెక్స్ట్ ప్రింటింగ్ వెళ్ళిపోదాం. మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అంతే అండి, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు సార్. మనం చేయాల్సింది మనం చేయాలి. ఆడు బొంగు ఆడి పర్మిషన్ తీసుకోవాలి. మనం లంజాగొడుకు ఆడేవాడండి లంజాగొడుకు. ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇలాగే ఉంటుంది అంటున్నారండి. నాకు అర్థం కావట్లేదు ఏంటండి. వాళ్ళ వివరణ మనం ప్రింటింగ్ చేసి ఇస్తే మన పాంప్లెట్ ఎట్ అవుతుంది? అది అందుకని వాడిని పిలిచే ముందే మీకు ఈ ఆలోచన ఉండాలంటున్నా నేను. అంటే పిలిచే ముందు కాదు, చర్చ జరిగితే బాగుంటది కదా నాకు అనిపించింది. కాదండి, ఇలా చేసే మా దేవుడు ఇలాగే చేస్తున్నాడు అంటున్నాడు ఈ టిఎస్ కుమార్ లంజా కొడుకు. మరి సమాజం దీన్ని అంగీకరిస్తుంది అని క్వశ్చన్ మార్క్ పెట్టి ప్రజలను అడగండి మీరు. వాడు అసలు మనిషే కాదు నా దృష్టిలో. అరగుండు గాడు ఎంతో ఈడ అంతే. దట్స్ ఇట్ అండి. ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు ఈ చర్చలు చూసినందుకు. కనబడి చెప్తున్నారా? నేను వీడియోలో కనిపించి చెప్తున్నాను. ముఖం చూపెట్టుకునే ధైర్యం లేని ఎదవ సన్నాసులు మీరు. ఏం మాట్లాడతారా మీరు? కనీసం ముఖం చూపెట్టుకునే ధైర్యం ఉందా మీకు? అందరూ వీడియో దాచిపెట్టుకుంటున్నారు, కెమెరా ఆఫ్ చేసుకొని మాట్లాడతారు. మీరు నాకు అడ్వైజ్ ఇస్తున్నారా నాయన? వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. వీడియో ఆన్ చేసుకొని ఫస్ట్ మాట్లాడండి మీకు దమ్ముంటే. దాంతో దమ్ము లేదురా మీకు.